భరద్వాజ్ గారు ముఖ్యంగా ఏంటంటే తెలుగు సినిమాలు ఎందుకు వారణాసికెళ్తున్న పరిస్థితి, 'కల్కి' గాని, 'అఖండ' గాని, 'మిరాయి' గాని, 'హనుమాన్' గాని ఎందుకు ఈ సినిమాలన్నీ కూడా వారణాసికెళ్తున్నాయి? అంటే జాతీయ స్థాయిలో ఒక అంటే హిందూ ఓటర్లని ఐక్యం చేయటం అనే కార్యక్రమంలో భాగంగా ఒక అభిప్రాయాన్ని వాళ్ళు జల్లుకుంటూ వెళ్ళిపోతున్నారు. హిందుత్వ ఈ హిందుత్వ అనే దాన్ని ఆ ఎలిమెంట్ని గనక పట్టుకోగలిగితే జాతీయ స్థాయిలో మార్కెట్ గ్యారంటీగా ఉంటుంది అనే అభిప్రాయం సినిమా డైరెక్టర్లలో చాలామందిలో, పర్టికులర్గా సినిమా కథా రచయితల్లో విపరీతంగా ఇంకిపోయింది. అయితే ఆ పరిస్థితి మారింది, కొంత మారుతూ వస్తోంది. ఆ మారుతున్నటువంటి పరిస్థితి కంటే కూడా ఇదే జెన్యూన్ మార్గము అనేటువంటి అభిప్రాయంతోనే ఇప్పటికీ వీళ్ళు ఉన్నారు. ఈ ఉండటం వలన ఈ తరహా కథల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అంటే పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, అంటే జాతీయ సినిమా అని పాన్ ఇండియా మార్కెట్ని మనం అనుకుంటే, జాతీయ సినిమా అంటే జాతీయవాద సినిమాగా భావిస్తున్నారు. భావించటం వలన అనివార్యంగా వారణాసి అనేది మన కథల్లో ఒక ప్రధానమైనటువంటి ఎలిమెంట్గా మారుతోంది. ఆధ్యాత్మికత అనగానే మన సినిమా వారణాసి వెళ్ళిపోవటం అనేది సహజం. ఒకప్పుడు సటైరికల్గా వారణాసిని వాడేవాళ్ళు, కాశీ కదా దాని పేరు. ఇప్పుడు అప్పుచేసి పప్పుకూడి సినిమాలో పాట ఉంటుంది, కాశీకి పోయాను రామాహరే, గంగ తీర్థము తెచ్చాను రామాహరే అని ఆయన పాడతాడు. కాశీకి పోలేదు, అది గంగ తీర్థం కాదు అని చెప్పి ఆవిడ పాడుతుంది. అదొక సటైరికల్ ప్రోగ్రామ్గా నడిచింది ఆ రోజుల్లో. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే, మనకి ఈ కాశీ విశ్వనాథ అని ఒక పాట ఉంది, పులిబిడ్డ అని కృష్ణరాజు గారి సినిమాలో, శ్రీదేవి కృష్ణరాజు యాక్ట్ చేసిన సినిమా. దానిలో కొంత నేపథ్యము, ఆ వ్యవహారము, కొంచెం ఆధ్యాత్మికతని ప్రజెంట్ ఎరాకి లింక్ చేసి నడిపేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఆ సినిమాలో కనిపిస్తుంది. అంటే ఆ ఎలిమెంట్ని పెట్టడం ద్వారా కొంతమంది ఆడియన్స్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు అనే మార్కెట్ స్ట్రాటజీ వి మధుసూదన్ రావు గారు చేశాడు ఆ సినిమాలో. ఆ స్ట్రాటజీని కొనసాగిస్తూ ఇప్పుడు చాలామంది రంగంలోకి దిగి ఆ ప్రయత్నంలో ఉన్నారు. అంటే మనకి పాన్ ఇండియాలో హిట్ అయినటువంటి చాలా సినిమాల వెనకాల ఈ మూలాలు కనిపిస్తాయి. కార్తికేయ 2 ఎందుకు హిట్ అయింది అంటే, ద్వారకా నేపథ్యము అవన్నీ జల్లుకుంటూ వెళ్ళారు కాబట్టి దానికి ఆ కనెక్టివిటీ దొరికింది, సినిమా హిట్ అయిందని చెప్తున్నారు. అలాగే 666 సినిమాలో వాళ్ళిద్దరినీ రామాంజనేయులుగా మార్చటం వలన జాతీయ మార్కెట్ కనెక్ట్ అయింది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాగే అఖండ 2 ఇప్పుడు దానికి కూడా ఒక వారణాసి నేపథ్యం ఉండటం మాత్రమే కాదు, వారణాసిలో ఒక ఈవెంట్ చేసే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్లో ఒక ఈవెంట్ వారణాసిలో ఉంటుంది అనే విషయం ఆల్రెడీ టీం బయటకు చెప్పేసి ఉంది. కనుక అదొక వారణాసి సెంట్రిక్ సినిమా. వారణాసి సెంట్రిక్ మాత్రమే కాదు, అందులో కూడా రామేశ్వరం అనే కాన్సెప్టే ఉంది. అందులో కూడా రామతత్వానికి ఈశ్వరతత్వానికి ఒక లింక్ వేసి మాట్లాడే ప్రయత్నం బోయపాటి గారు చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవెల్ వ్యవహారం అయితే, గ్లోబల్ లెవెల్ అఖండగా అది కనిపిస్తోంది మహేష్ బాబు సినిమా. అది కూడా ఆధ్యాత్మికత వెళ్ళి విరిసేటువంటి సినిమానే. అంటే ప్రపంచ మార్కెట్ని పట్టుకోవటానికి కూడా ఆధ్యాత్మికతని, జాతీయవాదాన్ని ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఆయనకి, ఆయన తండ్రి గారు అయినటువంటి కథా రచయిత విజేంద్ర ప్రసాద్ గారికి కూడా కలిగింది. సో అక్కడ వారణాసి ఉంది. తర్వాత మధ్యలో కల్కిలో వారణాసి చూసాం మనం. కల్కి కథ కూడా అధర్మము ధర్మము మధ్య జరిగేటువంటి ఘర్షణగా చెప్పదలుచుకున్నాడు ఆయన. ఆ ఘర్షణలోకి కాస్త పురాణాల్లోకి విస్తరించి మళ్ళీ ఈ ప్రజెంట్ ఎరాని కూడా కాదు, చాలా అడ్వాన్స్డ్ ఏరియాకి వెళ్ళి, ఆ అడ్వాన్స్డ్ ఏరియా నుంచి చాలా వెనక్కి వెళ్ళి ఆ 2 లేయర్స్లోనూ కథను చూపించాడు మనకి కల్కిలో. అంటే మనం ఇందులో చూసినటువంటి ప్రభాస్ ఈ ప్రపంచంలో లేడు, ఎక్కడో ఉన్నాడు, ఆయన చాలా ముందు ఉన్నాడు. అతను కర్ణుడిగా చూపించాడు. మళ్ళీ చివరిలో ఈ కర్ణుడి దగ్గర నుంచి పురాణంలోకి వెళ్తుంది. అది పురాణాల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్ ఎరాకు వస్తుందా లేదా అనేది అనుమానం.
అదొక గందరగోళపు వ్యవహారం. దానిలో కూడా వాళ్ళు ధర్మానికి ప్రాతినిధ్యం వహించేటువంటి నగరంగా కాశీని ప్రస్తావించారు. ఇలా ధార్మిక కోణము, ఆధ్యాత్మిక కోణము సినిమాల్లో పెరుగుతున్న క్రమంలో కాశీ ప్రాధాన్యత పెరిగిపోయి కాశీ అనేటువంటి వారణాసి పేరు ప్రఖ్యాతి చెంది ఉండటం చేత భారతీయ ఆధ్యాత్మిక జీవితంలో వారణాసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానాన్ని తీసుకోవడం కోసం గంగోత్రి అనే ఒక సినిమా వచ్చింది గతంలో, అవును, అల్లు అర్జున్, వినాయక్ గారి డైరెక్షన్లో. దానిలో కూడా ఇది ఉంది. అంటే నిజానికి ఒక దశలో తెలుగు సినిమా భారీ బడ్జెట్ సినిమాల కథల్ని వారణాసి పంపించిన రచయిత చిన్ని కృష్ణ. ఇంద్ర సినిమా నుంచా? ఇంద్ర సినిమా, ఇంద్ర కూడా వారణాసిలో జరిగే కథే కదా, చిరంజీవి గారిది. అక్కడి నుంచి చాలా సందర్భాల్లో మనకి వారణాసి గంగోత్రిలో కూడా కనిపిస్తుంది వారణాసి. ఇలా రకరకాల సందర్భాల్లో వారణాసిని సింబలైజ్ చేయటం అనే ఒక కార్యక్రమం జరుగుతూ వస్తోంది. అర్జున్ సినిమా కూడా వారణాసి వెళ్ళినట్టుంది. మహేష్ బాబు నడిచిన అర్జున్ సినిమా వారణాసి కాదు, వారణాసి కాదు, అది ఇక్కడ సౌత్ ఇండియాలో మన మధుర మీనాక్షి ఆలయం తాలూకా గొడవ అది. ఓకే. గుణశేఖర్ గారు కాశీలో సినిమా అంటే కాశీ సెట్ వేయమనేవాడు, అందుకని ఆ ప్రమాదంలోకి వెళ్ళలేదు వాళ్ళు. ఇక్కడ టోటల్గా జాతీయ మార్కెట్ని పట్టుకోవాలంటే కాశీ క్షేత్రాన్ని పట్టుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం స్థిరపడిపోవడం వలన వీటన్నిటినీ బ్రాడ్గా కాశీ ఫార్ములా సినిమాలు అనొచ్చు. అంటే మనకు యాక్షన్ జానర్లో సినిమాలు చూసాం ఒక టైంలో, అలాగే పౌరాణిక చిత్రాలు చూసాం, కౌబాయ్ చిత్రాలు చూసాం. ఇవి కాశీ చిత్రాలు, ఇవి వారణాసి చిత్రాలు అని ఒక విచిత్రమైన జానర్ని తయారు చేసుకుని ఆ వారణాసి చిత్రాలు అనేటువంటి జానర్ సినిమాలు ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. ఇప్పుడు రెడీగా అంటే మనకు రేపు డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి అఖండ ఇదే. అలాగే గ్లోబల్ అఖండగా ఆయన కనిపిస్తున్నాడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో. బోయపాటి బాలకృష్ణ జాతీయ స్థాయిలో ఉంటే వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో వెళ్తున్నారు. అది అంతర్జాతీయ వారణాసి, ఇది జాతీయ వారణాసి. జాతీయ వారణాసి మనం రేపే చూడబోతున్నాం. అంతర్జాతీయ వారణాసి చూడటానికి ఇంకొక 2 ఏళ్ళు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వారణాసి సెంట్రిక్గా మన సినిమాలన్నీ నడవటానికి నేపథ్యం జాతీయ మార్కెట్ని వీళ్ళు అర్థం చేసుకున్న పద్ధతి. నరేంద్ర మోడీ గారు 3 సార్ల నుంచి గెలిచేశాడు, 4వసారి కూడా గ్యారంటీగా గెలుస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లో పాతుకుని ఉంది. ఈ పాతుకున్న అభిప్రాయానికి వేదిక ఏమిటి? ఇప్పుడు కూడా ట్రోల్ ఎందుకు జరుగుతోంది, మాట్లాడిన ప్రతి వాళ్ళ మీద దాడి ఎందుకు జరుగుతోంది అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని నిరంతరం వాళ్ళని యునైట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ఈ జరుగుతూ ఎలాగో మార్కెట్ వాళ్ళు రెడీ చేస్తున్నప్పుడు ఆ మార్కెట్ మీద మనం ఒక సినిమా తీసి డబ్బులు చేసుకుంటే ఏమవుతుంది అనే అభిప్రాయానికి వచ్చేసారు వీళ్ళు. అందుకని జాతీయ వాద భావనలతో సినిమాలు తీసేస్తే మినిమం మార్కెట్ ఉంటుంది, మనకు మినిమం డబ్బులు వచ్చేస్తాయి, మినిమం గ్యారంటీ అని నమ్మేస్తున్నారు. అందుకని ఈ ఫార్ములా సినిమాలు ఇంకా చూడాల్సి వస్తుంది. జనాలు నెమ్మదిగా వారణాసిని తమ జీవితంగా మార్చేసుకునే ప్రమాదం కూడా ఉంది. దానికి ప్రిపేర్ అవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు 27 వరకు, 27లో ఆ సినిమా వస్తుంది. ఈ లోపల ఇంకా ఏదైనా 2-3 వారణాసులు వచ్చే అవకాశం కూడా ఉంది. కల్కి పార్ట్ 2లో ఎలాగూ వారణాసి ఉంటుంది. ఈ కల్కి ఇవి కాదు, ఇంకా 2-3 కొత్త వారణాసులు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే తెలుగు సినిమాలు ఎందుకు ప్రత్యేకంగా వెళ్తున్నాయి వారణాసికి అన్నట్టే? అంటే తెలుగు డైరెక్టర్లే ఎక్కువ పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఇంకొక భాష నుంచి జరగటం లేదు. ఇప్పుడు కన్నడ నుంచి జరిగిన ప్రయత్నాలు వాళ్ళు వాళ్ళ కథల్ని జాతీయ స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అలాంటి ప్రయత్నం జరగట్లేదు. ఇక్కడ లోకల్ కథల్ని పాన్ ఇండియా లెవెల్లో చెప్పడం అనే ప్రయత్నం కన్నా కూడా పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏ ఎలిమెంట్స్ కావాలి అనే కథా చర్చలే ఎక్కువ జరుగుతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు మార్కెట్ కోసం కథలు రాస్తున్నారో అనివార్యంగా వారణాసి తెలుగు సినిమాల్లోకి వస్తుంది. వాళ్ళు అలా అనుకోవట్లే. ఇప్పుడు కాంతారా సినిమాకి కాశీకి సంబంధం లేదు కదా. వాళ్ళ కథ వాళ్ళ అడవిలో గొడవ, వాళ్ళ అడవి, వాళ్ళ నాగరికత, వాళ్ళ ప్రపంచాన్ని ప్రపంచ స్థాయిలో చెప్పడం కోసం వాళ్ళు ఏదో యుద్ధం చేశారు. అలాగే మలయాళం సినిమాల్లో కూడా వాళ్ళు ఎక్కడ
ఎవరి కోసం సినిమాలు తీయాలని వాళ్ళు అనుకోవడం లేదు. వాళ్ళ సినిమాలని, వాళ్ళ జీవితాలని ప్రభావవంతంగా తీసి దాన్ని మార్కెట్లో పెడితే అందరూ చూస్తారు కదా అనుకుంటున్నారు. అదే జరుగుతోంది. నిజానికి మన సినిమాల కంటే తక్కువ బడ్జెట్లో వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, కానీ అది కూడా ప్రపంచ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి ఓటీటీల రూపంలో. తెలుగు ఆడియన్స్ ఇప్పుడు మలయాళం సినిమాలు విపరీతంగా చూస్తున్నారు ఓటీటీల్లో. ఎందుకు చూస్తున్నారు అంటే అక్కడ విషయం ఉంది, ఇక్కడ కల్పన ఉంది, ఇక్కడ అభూత కల్పన. అది జరిగిందో లేదో తెలియదు, ఏదో రెఫరెన్స్ పట్టుకుని ఒక కథ అల్లేసి ఒక దేవాలయ నేపథ్యంలో కథ అంటారు. అనేక సినిమాలు చూస్తున్నాం మనం. అంటే ఏదో ఒక రుద్రాక్ష మాల, దాని చుట్టూ ఒక ఎలిమెంటు, ఇలా అల్లేసుకుని హిందుత్వాన్ని ఏదో మేరకు సినిమాలో కలపటం ద్వారా, అంటే తిరగమాత పెట్టేటప్పుడు కొంచెం ఇంగు వేయండి అన్నట్టుగా, కొంచెం అది వేయండి, కొంచెం హిందుత్వ వేయండి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అందుకని తెలుగులోనే ఎక్కువ వస్తున్నాయి. తెలుగు టార్గెట్ అంటే తెలుగు డైరెక్టర్ల బ్రెయిన్లో ఒక ఫార్ములా ఫిక్స్ అయితే దానిలో నుంచి బయటకు రారు. ఎందుకంటే ఆ ఫార్ములాని నమ్మించడం ఈజీ హీరోలకి. ఇప్పుడు డైరెక్టర్లు వెళ్ళి హీరోలకు కథలు చెప్పాలి, చెప్తే వాళ్ళు కన్విన్స్ అవ్వాలి, వాళ్ళు ప్రొడ్యూసర్లను తయారు చేస్తారు. ఇది ప్రోగ్రామ్. అందుకని ప్రతి డైరెక్టరు కూడా కాశీ నేపథ్యంలో ఒక కథ అల్లుకుంటే బాగానే ఉంటుంది. కాశీ అనగానే దీనిలో ఆధ్యాత్మికత ఉంటుంది, జాతీయ మార్కెట్ని పట్టుకోవచ్చు అని హీరో గారు కన్విన్స్ అవుతారు. హీరో గారు కన్విన్స్ అయితే ప్రొడ్యూసర్ కన్విన్స్ అవుతాడు. ఈ పద్ధతిలో వెళ్ళటం వలన తెలుగులో ఎక్కువ వారణాసి సినిమాలు వస్తున్నాయి. అటుపక్క హిందుత్వ వాదము, ఇంకో పక్క జాతీయవాదం, ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం అనుకో. హిందుత్వవాదము జాతీయవాదము రెండు ఒకటే, దానిలో పెద్ద తేడాలేం లేవు. మన డైరెక్టర్లు మన సినిమా కూడా ఇప్పుడు జాతీయవాదం వైపే ముందుకెళ్తున్నాయి అనుకోవచ్చు. జాతీయ సినిమా అంటే జాతీయవాద సినిమా అనుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. జాతీయ సినిమా అంటే జాతీయవాద సినిమా కాదు. ఓకే, ఆ తేడా తెలియట్లేదు మన వాళ్ళకి. తేడా తెలియక పాన్ ఇండియా మార్కెట్ అనగానే వీళ్ళు ఎక్కడో చోట ఒక ఆధ్యాత్మిక అంశ ఉండాలి సినిమాలో అని ఫిక్స్ అయిపోయారు. మీకు మార్కెట్ ఎప్పుడైతే పాన్ ఇండియాకి వెళ్తుందో అనివార్యంగా పౌరాణిక పాత్రలు వచ్చేస్తాయి, ఒక పురాణ రెఫరెన్స్ వస్తుంది. మీ హీరో కాదు, ఆయన దైవాంశ సంభూతుడిగా మారిపోతాడు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ వాటే వస్తాయి కదా. ఉత్తమ నటులు కూడా వాళ్లే. ఇప్పుడు పుష్ప 2లో కూడా అమ్మవారి గెటప్ వేయించటం అనేది కూడా అందులో భాగమే. అది కూడా ఒక రకంగా హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగానే ఆయనతో అమ్మవారి పాత్ర వేయించి ఆ నృత్యం అవన్నీ చేయించారు. కాకపోతే వాళ్ళకి ఉన్నటువంటి లిమిటేషన్లో వాళ్ళు కాశీకి వెళ్ళలేకపోయారు. అదొకటే లోపం తప్ప మిగిలిన వేయాల్సినటువంటి సరుకులన్నీ వేశారు ఆ కూరలో. అందుకని అది సక్సెస్ అయింది. అందుకని సినిమా పాన్ ఇండియా మార్కెట్ సక్సెస్ కావాలంటే దానిలో జాతీయవాద భావనలు, హిందుత్వ భావనలు ఏదో మేరకు ఎక్కడో చోట లింక్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇది ఫార్ములా. అది కనెక్ట్ అయింది, పబ్లిక్ కి కూడా కనెక్ట్ అయింది. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు రావడమే ప్రధానం ఇక్కడ. డబ్బులే తప్ప వీళ్ళందరికీ అదేదో దాని మీద ఆపేక్ష ఉండో మరొకటో కాదు. అందుకని వారణాసి ఫార్ములా అందాం. వారణాసి ఫార్ములా సినిమాలు మరిన్ని వచ్చే ప్రమాదం అయితే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.